జై శ్రీమన్నారాయణ. ఒక చెట్టుకి లత చుట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది. మన భారతీయ సంప్రదాయంలో వివాహం పూర్తి అయ్యాక వరుడు అమ్మాయి చిటికెన వేలు పట్టుకుని ప్రేమతో తన ఇంటికి తీసుకెళ్తాడు. జ్యోతిషం ప్రకారం గుణమేళన చక్రంలో అబ్బాయికి అనుకూలమైన అమ్మాయిని సూచిస్తుంది. జ్యోతిషుని ద్వారా ఆయా నక్షత్రాలు తెలుసుకొని వివాహం చేసుకుంటారు. అబ్బాయికి 18 నుంచి 36 గుణాల లోపు ఉన్న నక్షత్రాలు ఎంచుకోవటం మంచిది. ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైనవి, మధ్యమమైనవి, వైరి నక్షత్రాలు ఉంటాయి. కర్కాటక రాశిలో ఉన్న పుష్యమి నక్షత్ర వరునికి అనుకూలమైన నక్షత్రాలు చూద్దాం. అశ్విని 31 పాయింట్స్, కృత్తిక 1వ పాదం 26 పాయింట్స్, కృత్తిక 2, 3, 4 పాదాలు 23 పాయింట్స్, రోహిణి 28 పాయింట్స్, ఆరుద్ర 20 పాయింట్స్, పునర్వసు 1, 2, 3 పాదాలు 22 పాయింట్స్, పునర్వసు 4వ పాదం 35 పాయింట్స్, పుష్యమి 28 పాయింట్స్, ఆశ్లేష 29 పాయింట్స్, మఘ 18 పాయింట్స్, ఉత్తర పల్గుణి 1వ పాదం 25 పాయింట్స్, ఉత్తర పల్గుణి 2, 3, 4 పాదాలు 28 పాయింట్స్, హస్త 28 పాయింట్స్, స్వాతి 27 పాయింట్స్, మూల 19 పాయింట్స్, ఉత్తరాషాఢ 1వ పాదం 24 పాయింట్స్, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు 28 పాయింట్స్, శ్రవణం 1.5 పాదానికి 25 పాయింట్స్, శ్రవణం 1.5 నుండి 4వ పాదం వరకు 26 పాయింట్స్, పూర్వభద్ర 4వ పాదం 20 పాయింట్స్, రేవతి 28 పాయింట్స్. ఇవి అనుకూలమైన మంచి నక్షత్రాలు. మధ్యమమైన నక్షత్రాలను పరిశీలిద్దాం. విశాఖ 1, 2, 3 పాదాలు 21 పాయింట్స్, విశాఖ 4వ పాదం 18 పాయింట్స్, జ్యేష్ఠ 20 పాయింట్స్. ఇవి మధ్యమ నక్షత్రం. పుష్యమి నక్షత్రానికి పూర్వాషాఢ వైరి నక్షత్రం. ఇది పనికిరాని నక్షత్రాల్లోనే ఉన్నది. సర్వే జన సుఖినో భవంతు. సుశీలారాణి, రామానుజ దర్శిక.